సాటర్డే నైట్ అని సరదాగా డీమార్ట్ కి వెళ్ళి ఇంట్లో నుండి స్టార్ట్ అయ్యేటప్పుడు కొన్ని ఐటమ్స్ మాత్రమే తీసుకున్నా. బడ్జెట్ కంట్రోల్ లో పెట్టుకున్నా అని చాలా కాన్ఫిడెన్స్ తో వెళ్ళాను. డీమార్ట్ దగ్గరికి వెళ్ళగానే నా కాన్ఫిడెన్స్ మొత్తం పార్కింగ్ లోనే దిగిపోయి లోపలికి వెళ్ళగానే క్రౌడ్ చూసి షాక్ అయ్యా. ఒక ట్రోలీ ముందుకు వెళ్ళాలంటే ఇంకొక ట్రోలీ పర్మిషన్ కావాలి ఇలా ఉంది. అప్పుడే అనిపించింది ఈ రోజు అందరూ ఇంట్లో ఉండకుండా డీమార్ట్ లోనే క్యాంప్ వేశారా, సరే వచ్చాం కదా అని షాపింగ్ స్టార్ట్ చేశాం. మొదట్లో 1 లేదా 2 ప్యాకెట్లు మాత్రమే కార్ట్ లో పెట్టా. కానీ డీమార్ట్ ఆఫర్ చూస్తూ ఉంటే మన బ్రెయిన్ పని చెయ్యదు. బై 1 గెట్ 1 స్పెషల్ ఆఫర్, లిమిటెడ్ టైం అని బోర్డు చూడగానే మన చెయ్యి ఆటోమేటిక్ గా కార్ట్ లో వేస్తుంది. మధ్యలో ఒకసారి కార్ట్ చూసాం, అప్పటికే సగం నిండిపోయింది. అప్పుడు మేము ఒకరికి ఒకరు ఇంకా ఏమీ తీసుకోవద్దు అని మాట్లాడుకున్నాం. ఆ మాట చెప్పిన 2 నిమిషాల్లో మళ్ళీ వేరే సెక్షన్ కి వెళ్ళి ఇంకొన్ని ఐటమ్స్ తీసుకున్నాం. షాపింగ్ చేస్తూ చేస్తూ టైం ఎలా అయిపోయిందో తెలియదు. ఒక ఐటమ్ కోసం వెళ్ళా, పక్కన ఇంకొక ఐటమ్ కనిపించింది, దాని పక్కన మరొకటి కనిపించింది. చివరికి ఇంట్లో ప్లేస్ ఉందో లేదో తెలియకుండా కొనుక్కున్నాం. బిల్ కౌంటర్ దగ్గరికి వచ్చాక మాత్రమే మా గుండె స్పీడ్ పెరిగిపోయింది. ముందు ట్రాలీలో ఉన్న ఐటమ్స్ చూసి ఇంత కూడా ఏమీ ఉండదులే అని అనుకున్నా. మీ బిల్లింగ్ మిషన్ మాత్రం ఆ బడ్జెట్ మీద పర్సనల్ రివ్యూ తీసుకుంటున్నట్టు అనిపించింది. బిల్ అమౌంట్ స్క్రీన్ మీద కనిపించగానే నా కళ్ళల్లో నీళ్లు రాలేదు. వాలెట్ లో ఉన్న నోట్స్ మాత్రం కన్నీళ్లు పెట్టాయి. ఇంటికి వచ్చాక ఏం చెప్పాలి, అక్కడే ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంటికి వచ్చాక బ్యాగ్స్ అన్ని ఓపెన్ చేసి చూస్తే కొన్ని ఐటమ్స్ ఎందుకు కొన్నామో మాకే గుర్తులేదు. ఒక ఐటమ్ చూసి ఇది ఎవరు తీశారు అని అడిగితే తీసిన వాళ్ళకే గుర్తులేదు. చివరికి ఒక విషయం అర్థమయ్యింది, మనం డీమార్ట్ కి షాపింగ్ చేయడానికి వెళ్ళాం అనుకుంటాం కానీ నిజం ఏమిటంటే డీమార్ట్ మన పాకెట్ కి షాపింగ్ చేస్తుంది. మీ అందరికీ కూడా ఇలా జరిగిందా? డీమార్ట్ కి ఒక ఐటమ్ కోసం వెళ్ళి చూసి షాక్ అయిన వాళ్ళు కామెంట్స్ లో అటెండెన్స్ వేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఇంటికి వచ్చాక ఒకటే ప్రాబ్లం, ఈ షాపింగ్ బ్యాగ్స్ అన్ని ఎక్కడ పెట్టాలి? నెక్స్ట్ టైం డీమార్ట్ కి వెళ్ళినప్పుడు ఒక ఐటమ్ కోసం వెళ్తామని మళ్ళీ ప్రామిస్ చేస్తాం, కానీ మళ్ళీ ఇలాగే ట్రాలీ నింపుకొని వస్తాం. డీమార్ట్ కి వెళ్ళిన వాళ్ళు 2 విషయాలు మర్చిపోవద్దు. ఒకటి క్రౌడ్, రెండోది బిల్ అమౌంట్.